హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను ప్రోటీన్ రిచ్ రాజ్మా చనా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. రాజ్మాలోని రిచ్నెస్, కాబూలీ చనాలోని సాఫ్ట్నెస్ కలిసి ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచిని ఫీల్ అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా మనం రాజ్మాని, కాబూలీ చనాని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే మినిమం 4 అవర్స్ అయినా నానబెట్టాలి. నేను ఇక్కడ 1/2 కప్ రాజ్మా, 1/2 కప్ కాబూలీ చనాని తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం రాజ్మానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న రాజ్మా ఇంకా చనాని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అవి ఉడికేలోపు 2 పండిన టొమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 10-12 జీడిపప్పు పలుకులని బ్లెండర్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇక్కడ జీడిపప్పుని స్కిప్ చేసి మొత్తం టమాటోలనైనా తీసుకోవచ్చు. నేను ఒక 6 విజిల్ వచ్చాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నా. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. చేతితో మెదిపితే ఇలా ఈజీగా మెదిగిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాహీ జీరా వేసుకొని వేగాక 1 కప్పు ఆనియన్, 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందులో జీడిపప్పు వేసాం కాబట్టి తొందరగా అడుగంటుకుంటుందండి. సో స్టవ్ దగ్గరే ఉండి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనం రాజ్మా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని ఇక్కడ చూసి వేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అడుగు మాడిందో లేదో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రాజ్మా ఇంకా చనాని వాటర్తో పాటుగా వేసేసుకోవాలి. ఇలా వాటర్తో పాటుగా వేసేసుకోవడం వలన ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. సో రాజ్మా యాడ్ చేశాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో 4-5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దండి. కసూరి మేతిని నలిపివేయడం వలన కర్రీకి మంచి అరోమా యాడ్ అవుతుంది. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ప్రోటీన్ రిచ్ రాజ్మా చనా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ లేదా ఏదైనా పులావుల్లోకి కానీ వేసుకొని తింటే సూపర్ డెలిషియస్గా ఉంటుందండి. వారానికి ఒకసారైనా ఈ ప్రోటీన్ రిచ్ కర్రీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదండి, రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.